కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 7వ వచనం మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసినాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. కాబట్టి దేవుడు మాకు బలాన్ని ఇచ్చాడు. అది ఏ బలము అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశం మా హృదయములలో ప్రకాశించుచు అనేకులకు మరి వెలుగును పంచేటువంటి శక్తిని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ సువార్త అనేటువంటిది ప్రకాశము, వెలుగు ప్రకాశం. ఈ చీకటి లోకంలో సువార్త ఒకటే వెలుగును పంచేటువంటిది. అంటే దాని అర్థం ఏంటిదంటే వెలుగు అనేటువంటిది మరి చూపెట్టేటువంటిదని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. వెలుగు లేకపోతే చూడలేము. కాబట్టి ఈ వెలుగును దేవుడు మా ద్వారా మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వెలుగులో మీరు చూస్తూ దారిని గమనిస్తూ ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే కొంతమందికి ఈ సువార్త ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడితనము కలుగజేసింది అని చెప్పేసి ముందు పైన అంటాడు. కాబట్టి ఈ వెలుగు అనేటువంటిది భౌతికమైనటువంటి వెలుగు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి వెలుగు. ఆత్మీయ నేత్రములకు అందుకే వాడు గుడితనము కలుగజేశాడు, ఈ సువార్త ప్రకాశం వారికి కనబడకుండా ఉండినట్లు. కాబట్టి ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తి. మరి ఆ శక్తి మామూలమైనది కాదు. దేవుడు ఈ ఓటి కుండలమైనటువంటి మాకు మట్టి ఘటములు, ఘటం అంటే కుండ, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు ఇచ్చాడు. ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలందరికీ కూడాను ఇదే విధమైనటువంటి ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. శరీరము మట్టితో చేసినటువంటిది. ఈ మట్టి ఘటములో దేవుడు ఐశ్వర్యాన్ని ఉంచాడు. ఎటు పోయినను శ్రమపడుచునను ఇరుకింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమపడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించేవారము కాము. 8-9 వచనములలో ఆయన సువార్తికుని గురించి లేదా అప్పుడు వాళ్ళ కాలానికి సంబంధించినటువంటి మాట్లాడుకోదలుచుకుంటే వారు అపొస్తలుల గురించి, యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించేటువంటి వారి గురించి, ఆ సువార్త చెప్పేటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. ఎటుపోయినను మేము శ్రమ పడుతూనే ఉన్నాం. ఎటుపోయినా సువార్త పరినిమిత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు శ్రమనే. సంతోషము అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఫిజికల్గా ఈ మట్టి ఘట్టము అన్నాడు కాబట్టి ఈ శరీరానుసారమైనటువంటి సుఖము ఎక్కడా కూడాను మాకు లేదు. ఎటుపోయినా కానీ మాకు శ్రమనే. అయితే ఎక్కడ కూడా దేవుడు మమ్మల్ని ఇరికించటంలే. ఇరికించినా అంటే ఇరుక్కునేటట్లు పరిస్థితులు ఏర్పడ్డా దేవుడు విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. పౌలును చాలాసార్లు అరెస్ట్ చేసినారు, పౌలును చాలాసార్లు జైల్లో పెట్టారు, కొట్టారు కూడా, బెత్తతో కొట్టారు, రాళ్లతో కూడా కొట్టారు. అయితే శ్రమ ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ కూడాను ఇరికించలేదు దేవుడు. ఇరికింపబడు వారం కాము. ఎల్లప్పుడూ కూడాను అపాయంలోనే ఉన్నాం. ఎప్పుడు అపాయం మా కొరకు పొంచుకునే ఉన్నది. అయితే ఉపాయం లేని వారం కాము. అపాయం మా కొరకు రెడీగా ఉంటుంది, కానీ దేవుడు మాకు సమయస్ఫూర్తిని జ్ఞానమును అనుగ్రహించి ఆ అపాయం నుండి తప్పించుకునేటట్టుగా దేవుడు అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. యేసు ప్రభు సైతం కొన్నిసార్లు అపాయం వచ్చినప్పుడు దాగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దాగడం అంటే తప్పించుకొని పోయెను. కొంతమంది వచ్చి ఆయన కొండ మీద తీసిపోయి కొండ మీద నుంచి దోసి కింద పడే చంపాలని ఆలోచించినప్పుడు అక్కడ ఆయన యేసు ప్రభు వారి నుండి తప్పించుకుని పోయిన అని చెప్పారు ఆయన.
అంటే దేవుడు వీరికి అట్టి ఉపాయాన్ని, అపాయాలలో తప్పించుకొని పోగలిగినటువంటి ఉపాయాన్ని ఇచ్చేటువంటి వాడు. మేము కేవలం ఉపాయం లేని వారము కాము, తరుముబడుచునను దిక్కులేని వారము కాము. మేము తరుముబడుతూ ఉన్నాము, అయితే ఎటు పోవాలో తెలియనటువంటి స్థితి మాకు లేదు. మాకు ఎదురుగా మాకెప్పుడూ కూడా మార్గము తెరిచే ఉంది. మార్గం తెలియనోడే ఎటు పడితే అటు పరిగెడతాడు. దిక్కు లేనటువంటి వాడే, అంటే ఏ దిక్కుకు పోవాలో తెలియనటువంటి వానికి మాత్రమే దిక్కు లేదు అని అంటారు. అయితే దేవుడే మన దిక్కు అయినప్పుడు పౌలు చాలాసార్లు అంటాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. అంటే లక్ష్యం ఉంది ఎదురుగా, టార్గెట్ ఉంది ఎదురుగా. కాబట్టి దిక్కులేని వాళ్ళు ఎట్లయితారు? కాబట్టి తరుముబడుచునను దిక్కులేని వారమైతే కాదు. చాలాసార్లు పడదోయబడ్డాము, అయితే నశించువారము కాదు. దేవుడు మమ్మల్ని నశింపజేయటానికి తన ఉన్నతమైనటువంటి పిలుపుతోటి పిలవలేదు. కాబట్టి ఈయన యొక్క శ్రమలను గురించి పరిశీలన చేస్తే 11వ అధ్యాయంలో దొరుకుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి చూస్తే, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, ఇరికించబడినప్పటికీ కూడాను దేవుడు తప్పించాడు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడపగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములు ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను అనేకము చెప్పవలసినటువంటివి ఉన్నాయి అంటాడు. కాబట్టి ఇది పౌలు యొక్క ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క అపాయము, ఆయన యొక్క తరమబడటము, ఇరికించబడటము, ఇవన్నీ. ఈ లిస్టులో ఎక్కడ కూడా మరణం లేదు. ఈ లిస్టులో ఎక్కడ కూడాను మరణమునకు మమ్మలను అప్పగించాడు మేము అనేటువంటి మాట రాలే. ఎందుకు? అసలు అపొస్తలులందరూ కూడాను ఎవరు కూడాను న్యాచురల్గా చనిపోలే, అందరూ కూడాను చంపబడ్డారు. ఒక యోహాను తప్ప అందరూ కూడాను చంపబడ్డారు. యోహాను కూడాను చంపబడ్డాడు, కానీ దేవుడు ఆయన్ని రక్షించి చివరిగా ఆయన అవసాన కాలంలో ప్రకటన గ్రంథం రాయించడానికేమో మరి అన్ని రోజులు ఆయనని బ్రతికించి న్యాచురల్గా చనిపోయేటట్లు ఆయన ఒక్కడే చేశాడు. కానీ తక్కిన వాళ్ళందరూ కూడాను నరకబడడం, చంపబడడం, ఈటలతో పొడవబడడం, రాళ్లతో కొట్టబడడం, భయంకరమైనటువంటి మరణాన్ని వారు పొందారు. అందుకే ఇక్కడ ఈ లిస్టులో ఈ శ్రమ గురించి చెప్తున్నాడు, అపాయం అంటున్నాడు, తరంబడుచున్నాం అంటున్నాడు. అయితే మరణం గురించి ఆయన మాట్లాడడంలే. ఎందుకంటే కింద చెప్తా ఉన్నాడు 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చు ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయినాడు, చనిపోబట్టే తిరిగి లేచాడు. ఇప్పుడు యేసు ప్రభు సువార్తలో, యేసు ప్రభు యొక్క రక్షణ వార్తలో మరణము పునరుద్ధానము 2 కూడాను ఉన్నాయి. ఈ 2 ఉంటేనే సువార్త అవుతుంది. ఈ 2 ఉంటేనే పరిపూర్ణమైనటువంటి గాస్పల్. ఆయన నరావతారిగా దేవుడు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమైనాడు, త్వరలో రానై ఉన్నాడు.
పరిపూర్ణంగా ఇది వారు ప్రకటించేటువంటి సువర్తమానం. కాబట్టి ఈయన యొక్క ఉద్దేశం ఏమంటే, ఎప్పుడు మరణిస్తామో మాకు తెలియదు. ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా మేము మరణించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మా పరిస్థితులు అలాంటివి. అందుకే ముందు 8-9 వచనాల్లో మరణం గురించి ఎక్కడ కూడా చెప్పలే. 10వ వచనం నుంచి చెప్తా ఉన్నాడు మరణం. మేము ఎల్లప్పుడూ యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటానికి యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాం. ఎల్లప్పుడూ ఎంతో గొప్ప విషయం కదా. ఎప్పుడు కూడాను మరణానుభవం వహించడం అంటే ఎంత కష్టం. మరణానుభవం అనేటువంటిది మనిషికి ఒకసారి వస్తుంది జీవితంలో. మరణము సంభవించినప్పుడు, సంభవింపబోయేటప్పుడు తెలుస్తుంది. కానీ ఇక్కడ దేవుని సేవకులకు అనగా అపొస్తలులకు ఎల్లప్పుడూ కూడాను మరణానుభవమే. ప్రతిదినము వారికి మరణానుభవమే. ఎందుకయ్యా అంతగా మీరు శ్రమ పడుతున్నారు, అంతగా మీరు మరణానుభవం వహించుకుని పోతున్నారంటే, యేసు ప్రభు యొక్క జీవము మా శరీరములలో ప్రత్యక్షపరచడానికి. నో పెయిన్ నో గెయిన్. మరణం లేకపోతే పునరుద్ధానం లేదు, మరణం లేకపోతే నిత్య జీవం లేదు. నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే మనుషుడు ఒకసారి మరణించాలి. మరణించకుండా నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి దారే లేదు. కాబట్టి మేము ఆ జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచటానికి మరణం అనేటువంటి అనుభవాన్ని ఎల్లప్పుడూ వహించుకొని పోతూనే ఉన్నాం. మా హృదయంలో, మనసులో, మా శరీరంలో, మా ఆలోచనలో ఎప్పుడు కూడాను మరణానుభవము ఉన్నది. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు యొక్క నిత్య జీవము, ఆయన పేరు జీవాధిపతి, జీవానికి ఆయన అధిపతి, ఆయన మాట జీవం, ఆయన జీవం. ఆ జీవము మా యొక్క మర్త్య శరీరము అంటే మరణమునకు పట్టబడినటువంటిది, మర్త్యమైనటువంటిది, మోర్టల్ బాడీ. ఈ మర్త్యమైనటువంటి శరీరమందు యేసు యొక్క జీవము ప్రత్యక్షపరచబడినట్లు మేము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాం. ఎప్పుడు? ఆల్ ద టైం, ఎల్లప్పుడు. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఎట్లా? అపొస్తలులు మరణమునకు తెగించి సువార్త పరిచర్య చేయబట్టే పరిచర్య యూరోప్ ఖండం అంతటా కూడాను వ్యాపించింది. వారు మరణమునకు తెగించి ఎల్లప్పుడూ మరణానుభవాన్ని వారి శరీరంలో వహించుకొని పోతూ పరిచర్య చేస్తూ సువార్త చెబుతూ ఉండడం చేత అనేకులకు ఈ జీవం పంచబడింది. ఈ నిత్య జీవం, ఈ సువార్త ప్రకాశం అనేకులకు ప్రకటించబడింది. ఆ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మాలో మరణానుభవమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ఒక కార్యం, ఒక ఆత్మీయ కార్యం, ఒక దేవుని కార్యము జరిగించబడాలి అంటే మరణానుభవము వహిస్తేనే జీవము లభిస్తుంది, కార్యసాధకం అవుతుంది. అందుకనే దేవుడు మరణానికి పట్టుబడ్డాడు. కార్యము సాధకం అవ్వాలి అంటే, మానవ జాతి జీవంలోనికి రావాలి, నిత్య జీవంలోనికి అంటే దేవుడు మరణానుభవమునకు లోను కావాలి. దేవుడు మరణానుభవమునకు లోనడాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, ఆ యేసుక్రీస్తు ద్వారా వహించుకున్నటువంటి మరణానుభవమును ఆయనను విశ్వసించిన వారముగా, యేసు ప్రభువును నమ్మినటువంటి వారముగా, ఆయన శిష్యులముగా మేము కూడాను మరణానుభవమును వహించుకొని పోవచ్చు ఉన్నాము. అందుకే
మేము ఆయన యొక్క జతపని వారము అని అంటాడు ఒక చోట. జతపని వారం. ఇప్పుడు యేసు ప్రభు ఏదైతే చేశాడో, జీవాన్ని లోకములో యేసు ప్రభు ఏదైతే నాటాడో ఆ పనిని అపొస్తలులు కొనసాగిస్తూ ఉన్నారు. అది ఏమైనా మామూలు పనా? అది ఏమైనా సామాన్యమైన పనా? దేవుడు శరీరంలోనికి వచ్చి ప్రాణం పెట్టాడు. అట్లాగే ఆ కార్యము అందరికీ విస్తరించాలంటే మేము కూడాను మరణానుభవమునకు వహించుకొని పోతే కానీ మీలో జీవము కార్యసాధకము కాదు. అందుకే శిష్యులందరూ మరణించారు. మామూలుగా కాదు, చంపబడ్డారు. వారు చంపబడకుండా ఉంటే సువార్త లోకంలోనికి ఇంతగా వచ్చేది కాదు. ఆ దినాలలో హింస సంఘంలో ప్రబలకుండా ఉంటే వారు దేశాలకు విదేశాలకు స్కాటర్ అయి ఉండేవాళ్ళు కాదు. సంఘంలో ఎప్పుడైతే హింస ప్రబలిందో అపొస్తలులను, శిష్యులను, విశ్వాసులను ఎక్కడ పడితే అక్కడ చంపడం ప్రారంభించారో వారు ఎక్కడైతే పీస్ఫుల్గా ఉంటుందో అడిగి పోవడం స్టార్ట్ చేశారు. ఉదాహరణకు ఇండియా అనుకుందాం, ఇండియాకు వచ్చారు. ఇంకో చోటికి ఆసియా కంట్రీస్ వెళ్ళారు. వెళ్ళి గమ్మునున్నారా? గమ్మును లేరు. వారు తీసుకొచ్చినటువంటి ఆ సువార్త విత్తనాలు చల్లడం మొదలుపెట్టారు. ఆ యేసు ప్రభు యొక్క మరణానుభవం ద్వారా జీవం అనేటువంటిది ఏ విధంగా పొందుకోవచ్చో ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ విధంగా శ్రమ ద్వారా, మరణానుభవం ద్వారా జీవాన్ని లోకానికి పంచారు. యేసు ప్రభు అంటారు, అందుకే గోధుమ గింజ చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రతి ఫునరలప్పుడు మనం ఈ మాట చెప్తాం యేసు ప్రభు యొక్క మరణానుభవం గురించి. ఆ మరణానుభవము అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తాం, ఒక మాట చదువుతాం. ఆ మధ్యన ఒక పాస్టర్ అన్నాడు, ఇది యేసు ప్రభువు గురించి కదా ఈ వాక్యము, ఇది ఎందుకు చదువుతారు మీరు? ఫినరలప్పుడు సమాధుల తోటలో యేసు ప్రభువును గురించినటువంటి మాట కదా ఇది. యేసు ప్రభువుని గురించి ఇప్పుడు ఎందుకు చదవటం? ఇక్కడ అంత జ్ఞానం ఉంది మరి, అంత జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానం లేని వాళ్ళ మధ్య పనిచేయడం నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకు చదవను అంటాడు, ఈ వాక్యం చదవను. ఇది బ్యాప్టిస్టు మాన్యువల్లో ఉంది చదవాలంటే, నువ్వు లేదు ఇది యేసు ప్రభు గురించి. వారిని యేసు ప్రభు లేకపోతే నీకు అసలు జీవం ఎక్కడిది? యేసు ప్రభు లేకపోతే అసలు ఎంత మంచిగా మర్యాదగా బాడీని తీసుకొచ్చి మనము భూమికి ఎందుకు అప్పగిస్తాం? ఆ అప్పగించేటప్పుడు కూడా చెప్తాం, నేను నమ్మిన వారిని ఎరుగుదును. మనము ఈ అప్పగించినటువంటి శరీరం తిరిగి లేపబడుతుంది, యేసు ప్రభువు లేచినట్లుగా ఇది కూడా. కాబట్టి కొన్ని విషయాల్లో అందరికీ అర్థం కావులే, అందరికీ అర్థం కావాలని కూడా లేదు, అందరికీ అర్థం కావు. యేసు ప్రభువే అన్నాడు. ఉపమానాల గురించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు శిష్యులు, అయ్యా నువ్వు మాతో చెప్తున్నావా అందరూ చెప్తున్నావా అని అడుగుతారు. అంటే ప్రభు చెప్తాడు, ఇది వాళ్ళకు అర్థం కావడానికి కోసం కాదు చెప్పింది, మీకోసం చెప్పినాను. వాళ్ళు కనులుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి వాళ్ళకి గోచరం కాదు. ఇది మీకు మాత్రమే అనుగ్రహించబడి ఉన్నవి ఉపమాన సారాంశము తెలుసుకోవటానికి. కాబట్టి అందరికీ అర్థం కావు, అది ఎవరి కర్మ వాళ్ళది. దేవుడు ఆ జ్ఞాననేత్రం తెరిస్తే తప్ప అవి అర్థమయ్యేటువంటి ప్రశ్నే లేదు. యేసు ప్రభు యొక్క మరణానుభవము మా శరీరంలో మేము వహించుకుని పోవుట చేత మేము అనుదినము ఎల్లప్పుడూ ఈ మరణానికి పట్టబడి ఉన్నాము, ఈ మరణానుభవాన్ని వహించుకొని పోతూ ఉన్నాము. ఎప్పుడైనా చచ్చిపోతాం, అది ఆయనకు ఉద్దేశం. ఎప్పుడైనా ఫట్టుమని మా తలనరకొచ్చు, కత్తితో కొడవచ్చు, చంపొచ్చు. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము అగుచున్నవి. అంటే క్రియ జరుగుచూ ఉన్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగిన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము. ఇప్పుడు కరెంటు స్తంభం నుంచి తీసుకుంటాం, ఎట్లా తీసుకుంటాము? వైర్ తీసుకొచ్చి మెయిన్లో కలుపుతాం. మెయిన్లో నుండి
లైట్ ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో అక్కడికి కలుపుతాం. అన్ని లైట్లు ఒకే కనెక్షన్ ద్వారా వెలిగేది. కనెక్షన్ ఒకటే తీసుకున్నాం స్తంభం నుండి. అన్నిటినీ కలిపేటువంటిది ఒకటి ఉంటుంది, యానకం అంటారు తెలుగులో, అచ్చ తెలుగులో. ఈ యానకం సువార్తకు కూడా ఎవరు యానకం? నీవు నేనే. యేసు ప్రభు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఇచ్చాడు, కనెక్ట్ చేశాడు, కనెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి కనెక్షన్ వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళ నుండి ఇంకొకరికి పాస్ చేయాలి, అక్కడి నుండి ఇంకొకరికి కనెక్ట్ చేయాలి. ఈ కనెక్షన్ అనేటువంటిది ప్రభువు నుండి శిష్యుల నుండి అపోస్తుల నుండి అక్కడ ఉన్న సంఘము నుండి అట్లా యూదయ, గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు ఆ కనెక్షన్ అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ జీవము ప్రవహించాలంటే ఏం కావాలా? ఒక యానకం కావాలి. ఎవరు ఆ యానకం? ఏంది యానకం అంటే నీవు నేనే. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ శిష్యులు అనగా అపోస్తులు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగన యేసు ప్రభు ఇచ్చినటువంటి కృప మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. జీవాన్ని మేము మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం, తెలియపరుస్తూ ఉన్నాం. మీ ద్వారా దేవుడికి మహిమ కలగాలి. మా ద్వారా ఏ విధంగా కలుగుతుందో విన్నటువంటి మీ ద్వారా కలగాలి, మీ ద్వారా అనేకులకు కలగాలి. ఆ విధంగా ఏం చేయాలా? ప్రబలిపోవాలి. ప్రబలి ఈ సువార్త ప్రబలడం ద్వారా ఏంటిది? ఏం జరుగుతుంది? దేవునికి మహిమ. దేవునికి మహిమ. దేవునికి మహిమ ఎట్లా కలుగుతుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అని చెప్పి రాయబడింది. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డ చేయవలసినటువంటి పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఫస్ట్ నీకు మంచి జరిగినా చెడు జరిగినా తర్వాత సంగతి దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని ఎంతమంది అయితే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారో అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. అంతగా దేవుని యొక్క మహిమ విస్తరిస్తుంది. ఆ పనిలో మేము పనిముట్లుగా ఉండి, సాధకములుగా ఉండి కార్యాన్ని జరిపిస్తూ ఉన్నాం. కార్యసాధకము జరిగించేటువంటి వాడు దేవుడు. ఈ శరీరంలో మహిమను ఉంచాడు, ఐశ్వర్యాన్ని ఉంచాడు ఈ మట్టి దేహములు అని చెప్తూ ఆయన ఏమంటాడు? కాగా విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై విశ్వసించితిని కనుక మాటలాడితిని. ఇప్పుడు నేను ఊరికినే మాట్లాడడం లేదు, నేను ఊరికినే గాలిని కొట్టినట్టు కొట్టడం లేదు అంటాడు ఒక దగ్గర. మళ్ళీ నేను ఎట్లా మాట్లాడుతున్నాను? నమ్మినా కాబట్టి మాట్లాడుతున్నాను, విశ్వసించాను కాబట్టి మాట్లాడుతున్నాను. విశ్వసించినప్పుడు మాట్లాడతాడు ఒక వ్యక్తి. ఎవరైనా కానీ ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మాట్లాడకుండా ఉండలేడు. మాట్లాడడం అంటే ఏదంటే అది మాట్లాడడం అని కాదు. ఆయన కృప గురించి మాట్లాడడం, ఆయన జీవము గురించి మాట్లాడడం, ఆయన యొక్క వెలుగు గురించి మాట్లాడడం. ఉండలేడు. నేను నమ్మాను, నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడుతున్నాను అని పాత నిబంధనలో రాయబడినటువంటి వాక్యాన్ని పౌలు ఉదహరిస్తూ అని రాయబడిన ప్రకారము అటువంటి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై, విశ్వాసముతో కూడినటువంటి ఆత్మగలవారమై. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది. మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది. మామూలుగా అందరూ నమ్ముతారు, మనుషులందరూ కూడాను ఆత్మ ఉంటుందని నమ్ముతారు. విశ్వాసులే కాదు, ప్రభు బిడ్డలే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడాను ఆత్మ ఉంటుందని నమ్ముతారు. అయితే
మనము ఇక్కడ బైబిల్లో చెప్పేటువంటి ఆత్మ ఏమాత్మ? అది విశ్వాసముతో కూడినటువంటి ఆత్మ. ప్రభువునందు విశ్వాసముతో కూడినటువంటి ఆత్మ. ఆత్మ ఉంటే అందరికీ ఉండొచ్చు, డిఫాల్ట్గా ఆత్మ ఉంటే ఉండొచ్చేమో. అయితే ఆ ఆత్మ నిత్య జీవము కలిగినటువంటి ఆత్మగా ఎప్పుడు మార్పు చెందుతుంది అంటే ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒకని ఆత్మ నిత్య జీవము కలిగినటువంటి ఆత్మగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి 2 సార్లు చెప్పాను. ఇప్పుడు కంప్యూటర్లో ఐకాన్స్ ఉంటాయి. కంప్యూటర్లో డెస్క్టాప్ మీద కానీ లేకుంటే లోపల ఎక్కడన్నా చూసినప్పుడు ఆ ఐకాన్స్ కొన్ని ఉంటాయి, కానీ ఇన్యాక్టివేషన్లో ఉండేటువంటివి ఉంటాయి కొన్ని. వాటి మీద ఎన్ని క్లిక్లు ఇచ్చినా ఏమీ ఓపెన్ కావు. ఉంటుంది కానీ అది ఓపెన్ కాదు, ఎందుకంటే అందులో ఏం లేదు, అందులో విషయం ఏం లేదు. అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. చూడడానికి ఐకాన్ ఉంటుంది, కాకపోతే కొంచెం డల్గా, కలర్ కొంచెం డల్గా ఉంటుంది. అదే యాక్టివ్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ మీదనో ఐకాన్స్ మీదనో మనం కానీ కర్సర్ పెట్టి క్లిక్ కొడితే ఓపెన్ అవుతుంది, అందులో ఏముండదు చూపెడుతుంది. అట్లాగే జీవము కలిగినటువంటి ఆత్మ, జీవము లేనటువంటి ఆత్మ, నిత్య జీవమునకు వెళ్ళబోయేటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది. జీవము లేనటువంటి ఆత్మ, నశించిపోయేటువంటి ఆత్మ పేల్గా ఉంటుంది. అది ఓపెన్ కాదు, అది వర్కౌట్ కాదు, ఇన్యాక్టివేషన్లో ఉంటుంది. మనుషులందరికీ దేవుడు ఇచ్చాడు ఆత్మలు. జంతువులకు ప్రాణం ఇచ్చాడు, మనుషులకు ఆత్మ ఇచ్చాడు ప్రాణంతో పాటు దేవుడు. అయితే ఈ ఆత్మ ఎప్పుడు జీవాన్ని సంతరించుకుంటుంది, ఎప్పుడు నిత్య జీవంలోనికి వెళ్ళటానికి తగిన యోగ్యతను, ఆ క్వాలిటీని, ఆ క్వాలిఫికేషన్ని సంపాదించుకుంటుంది అంటే యేసుక్రీస్తునందు ఒకడు విశ్వాసము ఉంచితేనే ఆ ఆత్మకు నిత్య జీవంలోకి వెళ్ళడానికి అర్హత. అట్టి విశ్వాసము కలిగినటువంటి ఆత్మ గలవారమై మేము మీతో మాట్లాడుతున్నాము. అది పౌలు చెప్పేటువంటి మాట. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటువంటి వాడు కూడా ఆయనే, మనము కాదు. విశ్వాసమునకు కర్త, అందులో మనల్ని బలపరిచేవాడు, అందులో కొనసాగించేవాడు ఆయనే. అందుకే ఆయన్ని అడగాల, ప్రభువా విశ్వాసాన్ని. ఆ మూగ దెయ్యము పట్టినటువంటి ఒక పిల్లోడు వాళ్ళ తండ్రి యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు, అంటాడయ్యా మీ శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాను కానీ వాళ్ళు నయం చేయలేకపోయినారు. వీడు ఎక్కడ ఆ దెయ్యం వచ్చి అటాక్ చేస్తుందో, ఎప్పుడు పడుతుందో అక్కడనే పడిపోయి నురుగులు కక్కుతూ ఉంటాడు. వాడిని కొన్నిసార్లు నిప్పుల్లో పడేస్తుంది, కొన్నిసార్లు నీడలో పడేస్తుంది, ఎప్పుడు చచ్చిపోతుందో ఏమో అని భయం, ఆయన ఏడుస్తూ ఉంటాడు తండ్రి. అప్పుడు యేసు ప్రభు మరి శిష్యులు దగ్గరికి తీసుకుపోతే వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా, నువ్వేమన్నా చేయగలవా, నీ దగ్గరికి వచ్చానంట. అంటే యేసు ప్రభు ఏమంటాడంటే, సరే శిష్యులు చేయలేదు అని మరి నన్ను కూడా మరి చేయగలనని నమ్ముచున్నావా అని అంటాడు. నేను ఈ కార్యము చేయగలనని నమ్ముచున్నావా అని అంటే ఆయన ఒక చక్కని మాట అంటాడు. ఈసారి వీలైతే దాని మీద మనము సండే ఒకరోజు మాట్లాడుకోవాలి. ఎక్కడది? మార్కు సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం నుండి. అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలనని తరచు అగ్నిలోను నీళ్లలోనూ పడదోయను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అనెను. ఏమైనా నీ వల్ల ఏమనైతే, ఎందుకంటే 18వ వచనంలో అంటాడు, దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగాను, కానీ అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాను. శిష్యుల వల్ల కాలే, నీ దగ్గరికి వచ్చాను, నీ వల్ల అయిద్దా? నీ వల్ల ఏమన్నా అయిద్దా? అయితే కనికరపడి మా మీద మాకు సహాయం చేయి అంటే యేసు ప్రభు అన్నటువంటి మాట
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. అప్పుడు ఆ చిన్నవాని తండ్రి అంటాడు, నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అది ఒప్పుకోవాలి. ఆ మాట అన్నందుకే యేసు ప్రభు ఆ కార్యం చేశాడు. అయ్యా, నమ్మకం అయితే ఉంది, కానీ అపనమ్మకం కూడా ఉంది. నాకు అపనమ్మకము కలగకుండా నన్ను బలపరచు. జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అంటే ఇది. దేవుని దగ్గర మాట్లాడాలి. సరే, నీ కర్మ. మనం బయట మనం ఎట్టా మాట్లాడలేము. ఉన్నదన్నట్టు మాట్లాడితే కూడాను సమస్యలు వస్తాయి. ఉన్నదన్నట్టు మాట్లాడితే సమస్యలు వస్తాయి. కాబట్టి కొంచెం తెలివిగా మాట్లాడాలి లోకంలో. అంటే తెలివిగా మాట్లాడడం అంటే కపటంగా మాట్లాడడం అని కాదు, యుక్తిగా మాట్లాడాలి. పాము వలే యుక్తిగా ఉండదు. ఇప్పుడు ఉన్నదన్నట్టుగా మాట్లాడితే దెబ్బలే ఇంకా. కాబట్టి అట్లా కాదు, కానీ ప్రభు దగ్గర చెప్పాలి. మనుషుల దగ్గర పెద్ద విశ్వాసుల్లాగా మనము కనపడవచ్చు, ఒకవేళ యాక్టింగ్ కూడా చేయొచ్చు. దేవుని దగ్గర, ప్రభు దగ్గర మన యాక్టింగ్లు నడుస్తాయా? ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ, కరోనా గో అని యాక్టింగ్ చేయొచ్చు మనుషుల ముందు. కానీ దేవుడి ముందు పోయి యాక్టింగ్ చేయగలమా? దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఈయన ఒప్పుకున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? నమ్ముతున్నాను, నమ్మకం ఉన్నది కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. మామూలుగా కూడా చెప్పలే ఆ మాట. ఆ కన్ఫెషన్ బిగ్గరగా గట్టిగా అంటాడు. అప్పుడు దేవుడు కార్యం చేశాడు. మనకి విశ్వాసము ఉంటుంది. విశ్వాసులమని పేరు పెట్టుకున్నాం కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడు నమ్ముతాం. అయితే చాలాసార్లు అపనమ్మకం కూడా ఉంటుంది. అది కలగకుండా చెయ్యమని చెప్పేసి ప్రభువుని అడగాలి. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయన, అందులో కొనసాగించేటువంటి వాడు ఆయన. ఎట్లొస్తుందయ్యా విశ్వాసము అంటే? ఎట్లొస్తుంది ఈ విశ్వాసం? వినుట ద్వారా విశ్వాసము కలుగును అంటాడు లేఖనమా అంటాడు. వినుట ద్వారా విశ్వాసం కలుగు. ఏమి వినాలా అంటే దాని క్రిందనే అంటాడు రోమపత్రికలో. ఏమంటాడు? వినుట అనున్నది యేసుక్రీస్తును గూర్చిన మాట ద్వారా కలుగు. ఎంత చక్కని, ఎంత మంచి అత్తిపండు ఒలిచిపెట్టినట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం వినగలగాలే కానీ. అందుకే చెవిగలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగలగాలనే కానీ చాలా చక్కగా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా వస్తుంది విశ్వాసం? ఊరికనే వస్తుందా? ఊరికనే రాదు. నువ్వు దేవుని గురించి వింటూ ఉండాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసమునకు ఆయన కర్త, అందులో కొనసాగింపు చేసేవాడు, బలపరిచేవాడు. విశ్వసించినటువంటి వాడు ఊరుకొనడు. విశ్వసించిన వాడు మాట్లాడుతూనే ఉంటాడు. చాలామందిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఎవరికి చెప్పబాకు అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, చెప్పబాకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయబాకు అని. యేసయ్య, యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన లోకం రక్షించడానికి వచ్చాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అందులో భాగంగా నీకు స్వస్థత వచ్చింది. అంతేగాని రక్షణ గురించి, రక్షణను డార్క్లో పెట్టి స్వస్థతని ఎలివేట్ చేయొద్దు అని ఉద్దేశం ప్రభు. ఇది చాలా చిన్న విషయము. నువ్వు దీన్నే ఫోకస్ చేసి దీన్నే ఎక్కువగా నువ్వు ప్రకటించినావంటే జనాలందరికీ ఏం అనుకుంటారంటే యేసు దగ్గరికి పోతే రోగాలు పోతాయి. అప్పుడు అదే జరిగింది. అనేక మందిని గుంపులు తీసుకొచ్చి స్వస్థపరచు. ప్రభు చేశాడు, స్వస్థత చేశాడు, మంచిదే. కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే రక్షణ, మారు మనస్సు. ఇది ఆయన యొక్క ప్రధానమైనటువంటి. మనుషులు మారాలి, జీవంలోనికి పోవాలి, నిత్య జీవంలోని. అందుకే ప్రభు ఎవరికి చెప్పబాకయ్యా అంటే వాళ్ళు ఊరుకోలేరు. ఎవరికి చెప్పబాకంటే ఎక్కువగా ప్రబలి ఆ న్యూస్ను వ్యాప్తి చేశారు. కారణం ఏమంటే వాళ్ళు నమ్మినారు కాబట్టి, ఆ నమ్మినటువంటి విషయం యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, శక్తివంతుడు, సృష్టికర్త నమ్మినారు కాబట్టి నమ్మినటువంటి విషయాన్ని వారు చెప్పకుండా ఉండలేరు. అందుకే తీసుకుపోయి జైల్లో పెడితే పౌలు శీలను
ఏం చేశారు? జైలు అధికారిని మార్చిపడేశారు. ఊరుకుండలేరు. ఊరుకో పెట్టదు విశ్వాసం. కట్టిపడేసినా ఉండదు విశ్వాసం. జైల్లో వాళ్ళు తన్ని బాగా దెబ్బలు కొట్టి ఆడ పడేస్తే పాటలు పాడతా, దేవుని స్తుతిస్తా, ఏంది ఇది, ఎట్లా వచ్చింది? ఆ జైలు అధికారి మారిపోయిండు, వాళ్ళు ఆయన ఇంటి వారందరూ. కాబట్టి విశ్వాసం అనేటువంటిది మాట్లాడేటువంటిది. విశ్వసించినటువంటి వాడు మాట్లాడకుండా ఉండలేడు. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతూ ఉన్నాము. అది ఆయన యొక్క తాత్పర్యం. మాకు శ్రమ ఉంది, అపాయం ఉంది, మేము తరబడుచున్నాం, మేము పడదోయబడతా ఉన్నాం, మేము మరణమునకు ప్రతి దినము అప్పగించబడతా ఉన్నాం. ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితులలో మా విశ్వాసాన్ని మాత్రం మేము పోగొట్టుకోలేదు. అది మా బలాధిక్యం కాదు. మమ్మల్ని విశ్వాసంలో బలపరిచినటువంటి వాడు దేవుడు. యేసు ప్రభువును లేపినటువంటి వాడు మరణం నుండి మమ్మల్ని కూడా లేపుతాడని విశ్వసించి మేము మాట్లాడుతూ ఉన్నాము అని చెప్పి పౌలు 15వ వచనంతో ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడాను ఈ 15వ వచనం తర్వాత భాగము వచ్చే వారము దేవుని చిత్తమైతే ధ్యానం చేసుకుందాం. అప్పటి వరకు దేవుడు మనల్ని సమృద్ధిగా తన యొక్క కృపనిచ్చి కాపాడి సంరక్షించిన ప్రార్థన చేసుకుందాం.